మార్నింగ్ హైగ్రీవాచారి గారు. రాజశేఖరం, ఇల్లు సౌకర్యంగా ఉందా? చాలా సౌకర్యంగా ఉందండి. కాకపోతే దోమలు ఈ సైజులు ఉన్నాయి. మరేం పర్వాలేదు. సాయంకాలం వెళ్ళేటప్పుడు పిచ్చిగారు కొనుక్కెళ్తాను. నా రూమ్ ఎక్కడ? చూపిస్తాను రా. ఎక్స్ప్లెనేషన్ పేపర్. ఆయన ఎవరండి? చెవి కోసం మేకలు అరుస్తున్నాడు. మన మొగుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. వాళ్ళ ఆవిడ ఆయనకు మొగుడు, ఆయన మనకు మొగుడు. అలా అరుస్తూ వస్తున్నాడంటే వాళ్ళ ఆవిడతో బాగా తిట్లు వస్తున్నాడని అర్థం. జాగ్రత్త. ఆయన ఏం చెప్పినా విను, విని ఇంకేం చెప్పకు. అంతేనంటారా? అంతే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ గుడ్ బ్యాట్ నిర్ణయించవలసింది నేనయ్యా. టెండర్స్ వచ్చాయా? రాలేదు సార్. ఎందుకు రాలేదు? పంపలేదు సార్. ఎందుకు పంపలేదు? తెలీదు సార్. నీకు తెలుసో తెలియదో నాకు అనవసరం. ఐ వాంట్ ది ఎక్స్ప్లెనేషన్ ఆన్ ది పేపర్. నమస్కారం సార్. నువ్వెవరయ్యా? ఐఎమ్ రాజశేఖరం, జేఈ సార్. పోస్టెడ్ ఫ్రమ్ విజయవాడ, చిరగారిపల్లి రోడ్. ఎగ్జాక్ట్లీ సార్. డ్యూటీలో జాయిన్ అవడానికి ఇంత ఆలస్యం ఏమిటి? స్టాండ్ రైట్. చిరగారిపల్లిలో నాకు ఈ మధ్య కొత్తగా పెళ్ళింది సార్. పెళ్ళ? ఎందుకు చేసుకున్నావయ్యా పెళ్లి? నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి. ప్రేమించావా? చూడు మిస్టర్ రాజశేఖరం, గరగరాపల్లి రోడ్స్. చిరగారిపల్లి రోడ్స్. చిరగరాపల్లి రోడ్స్. ప్రేమ అనేది ఒక కల్తీ సిమెంట్ లాంటిది. పెళ్లి అనేది ఆ సిమెంట్ తో కట్టిన అవుకు బ్రిడ్జ్ లాంటిది. ఆ బ్రిడ్జ్ టెండర్స్ విషయం మీటర్ తేల్చకపోతే నేను ఊరుకోను. ఎవరి మీద యాక్షన్ తీసుకుంటానో నాకే తెలియదు. వాట్ యువర్ సీట్? అయ్యి బాబోయ్, గొప్పోడ్రా. ఒక్కడు సరిగ్గా పనిచేయటం లేదు. ఐఎమ్ గోయింగ్ టు డిస్మిస్ ది ఎంటైర్ డిపార్ట్మెంట్. హలో బాబు, కొంచెం జై రాజశేఖరం గారు పిలువు బాబు. ఎవరు మాట్లాడేది? విక్టోరియా మహారాణి. నీకెందుకయ్యా? కులబోతాలు చెప్తే కానీ పిలవా? వాళ్ళ ఆవిడ మాట్లాడుతున్నాను, పిలువు. మిస్టర్ రాజశేఖరం, చిరగరాపల్లి రోడ్స్. ఎస్ సార్. ఫోన్ ఫ్రమ్ యువర్ వైఫ్. కమ్ ఆన్ మ్యాన్. ఎస్ సార్, కమింగ్ సార్. హలో జయ, ఏమిటి? నేను సూపర్ బజార్ మాట్లాడుతున్నాను. ఇక్కడ చాలా మంచి ఫర్నిచర్ ఉంది. డ్రెస్సింగ్ టేబుల్ సింగిల్ మిర్రర్ తీసుకోనా, డబుల్ మిర్రర్ తీసుకోనా? నీ ఇష్టం వచ్చింది తీసుకో. ఓకే, ఉంటాను. ఫోన్స్ తో టైం వేస్ట్ చేయొద్దు. వెళ్ళి ఎస్టిమేట్స్ తయారు చేయి. హలో రాజశేఖరం గారిని పిలువు. ఎవరు మాట్లాడేది? ఏమయ్యా, నీకేమైనా పిచ్చా? ఇందాకే అడిగావు, మొహం మార్చేట్టు తిట్టాను. మళ్ళీ అడుగుతావేంటి? అంటే పిలువు. రాజశేఖరం, మిస్టర్ రాజశేఖరం. ఏమిటి సార్? కమ్ హియర్. ఫోన్ ఫ్రమ్ యువర్ సేమ్ ఓల్డ్ వైఫ్. హలో. వంటకి అగ్మార్క్ తీసుకోనా లేకపోతే సనోలా తీసుకోనా? వంట కొను. ఫోన్ పెట్టేయి, పెట్టేయి. సార్, హలో. ఓకే అమ్మా, ఓకే ఓకే. రాజశేఖరం. ఎస్ సార్. హలో. ఏమండి, ఇక్కడ బియ్యం కూడా ఉన్నాయి. నన్ను కొనమంటారా లేదా ఊరు నుండి తెప్పిద్దామా? చూడు, బియ్యంతో పాటు చిట్టు, ఊక, తౌడు అన్ని ఒకసారి కొనే. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తాను, డిస్టర్బ్ చేయకు. ఓకే, ఫోన్ పెట్టాయి. ఇంకెప్పుడు ఫోన్ చేయక, బుద్ధి లేకుండా ఫోన్ పెట్టాయి. నన్ను ఫోన్ పెట్టేయమంటారు, నువ్వేవడోరా? అవతారం ఎక్కడ? వాళ్ళ ఆవిడని మాట్లాడుతున్నానని చెప్పు. ఎస్ మేడం. సార్, మీ మిస్సెస్ లేరని చెప్పేయి, లేరని చెప్పేయి. మేడం, లేరని చెప్పమన్నారండి. గబుకు వచ్చాను సార్. హలో డియర్. ఏమయ్యా, నీకు అసలు బుద్ధి ఉందా? అలాగే చదువు కానీ డియర్. నా నవల్స్ పెట్టుకెళ్ళొద్దా నీకు ఎన్నిసార్లు చెప్పాను? అలాగే. ఓకే, బాయ్ బాయ్. చీరియో. ఏడు సార్, చాలా హ్యాపీగా ఉన్నారు. ఈవినింగ్ సినిమా ప్రోగ్రామ్ ఉందా? ఎస్ సార్. ఎవరండి మీరు? నువ్వెవరు? రోడ్ ఆఫీసర్ గారు ఎక్కడండి? ఎందుకు? చాలా విషయాలు మాట్లాడాలి. మీకెందుకండి? నేనే. మీరేనా? మీకోసం పొద్దుటి నుంచి తిరుగుతున్నానండి. ఇదేంటండి, చాలా బాగుందండి. దీంట్లో మా ఊరంతా కనిపిస్తుందండి.
మీ పేరేంటండి? మీ చొక్కా చాలా బాగుందండి. ఈ చొక్కా కూడా చాలా బాగుందండి. మర్చిపోయానండి, మీకోసం తెచ్చానండి. పొద్దుటి నుంచి తిరుగుతున్నానండి. శనక్కాలండి, చాలా బాగుంటాయండి. అది ఇంతకీ నువ్వెవరు, నీ ఊరేమిటి, నీ పేరేమిటి, అసలు 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 ఏమిటి? కొండరేకాయలు తెద్దాం అనుకున్నానండి, దాసు కొట్టు మూసాడండి. మరండి నీ పేరేమిటి, నీ ఊరేమిటి, నీ ఇల్లు ఎక్కడ? ఓహో, ప్రెసిడెంట్ గారు అమ్మాయివా? అవునండి. కాదండి, మా నాన్నే ప్రెసిడెంట్. ఈ ఊళ్ళో మా నాన్నని చిట్టి తల్లి నాన్న, చిట్టి తల్లి నాన్న అంటారు. అయ్యో, నా పేరు చెప్పేశాను చూసారా, కానీ నా పేరు అది కాదుగా. మరేమిటి? వీర సత్య వరప్రసాద మంగళ దుర్గా జ్ఞాన ప్రసూన మంగ తాయారు. మా పంచాయతీ గెట్ హౌస్ అంటే దేవుడు గుర్తు సమానం అండి. ఉత్తప్పుడు దీన్ని తెరవండి. ఏదో మీ బోటి పెద్దోళ్ళు వచ్చినప్పుడే దీన్ని తెరుతామండి. తెరవరా ఎదవా? దశరథరామయ్య గారు, ఈ దేవాలయంలో చాలా ప్రాణం బతుకుతున్నాయి. పాప నేను వచ్చి వాటి జీవితం పాడు చేయటం నాకు ఇష్టం లేదు, క్షమించండి. ఈ తలుపులు వేసి దొడ్డి తలుపులు వేయటం మర్చిపోయారండి ఈ యాదవలు. బాబు చూడండి ప్రెసిడెంట్ గారు, నన్ను ఈ ఊళ్ళో ఏ అరుగు మీద పడుకోమని పడుకుంటాను, కానీ ఈ దేవాలయంలో భక్తుల మధ్య మాత్రం నన్ను ఇరికించకండి. ఎందుకంటేనండి, నా జీవితంలో నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇంకా పెళ్లి కూడా కానివ్వండి, ప్లీజ్ నన్ను వదలండి సార్. రాజు గారు మీరేం చెప్పండి. కాదు సర్దుకోవయ్యా. ఎవరయ్యా ఆఫీసరు? ఎవరని? ఏమయ్యా ప్రెసిడెంట్? నువ్వు ప్రెసిడెంట్ అయితే నేను ఏమన్నా కాదన్నానా? కానీ పద్ధతి మార్చడానికి నువ్వెవరు అని. అనవసరం, నీతో మాట్లాడటం అనవసరం. ఆ ఆఫీసర్ ఎవరో ఎక్కడున్నారో చెప్పు, ఆయనతోనే మాట్లాడతా. నేనేనండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. చూడండి, నా గురించి నేను చెప్పుకోవటం నేను లైక్ చేయనండి. ఈ ఊళ్ళో కాకిని అడగండి, చెట్టును అడగండి, పుట్టను అడగండి, నా గురించి కంప్లీట్ గా చెబుతాయి. తమరు పొరుగురు కనుక మా అంజిగడ్డి చెబుతాడు. చెప్పరా చిత్తం, మా అయ్యగారి ఊరికి ప్రెసిడెంట్ చేశారండి. ఈ మధ్యలో ఓడిపోయారండి. అసలు చిత్తం, మా అయ్యగారు 10 రోజులకు మోసిపోయారండి. 50 ఎకరాలు వేసానండి, 40 ఎకరాలు వరండి. అదండి. చూడండి, మీ గురించి మీరు చెప్తే నాకు అర్థమవుతుంది. చెప్పండి. 18 ఎకరాలు పెళ్లి పెసరండి. నేను చెప్పేదేం లేదండి. ఈ ఊరికి ఏ పెద్ద ఆఫీసర్ వచ్చినా, మంత్రి వచ్చినా మా ఇంట్లో దిగడమే రివాజ్ అండి. నేను పదవి పోయినా ఒప్పుకుంటా, కానీ పద్ధతి మారితే ఒప్పుకోనండి. కనుక మీరు మా ఇంట్లోనే దిగాలండి. చెప్పా ప్రెసిడెంట్. నేను చెప్పేది ఏంటయ్యా? ఉండాల్సిందైనా తేల్చుకోవాల్సిందైనా మీ ఇంట్లో ఉండాలో మా ఇంట్లో ఉండాలో? చూడండి, పట్నంలో మా ఇంట్లో ఖాళీ లేదు, మా ఇంట్లో ఖాళీ లేదంటూ వచ్చిన వాళ్ళని రోడ్డు మీద నిలబెడతారు. ఇక్కడేమో మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అంటూ వచ్చిన నన్ను రోడ్డు మీద నిలబెడుతున్నారు. చూడండి ప్రెసిడెంట్ గారు, ఈ రోడ్ల ఆఫీసర్ రోడ్డు పాలు కాకుండా అర్జెంట్గా ఏదో నిర్ణయం తీసుకోండి. ఆఫీసర్ గారు, ఈ ఊళ్ళో కల్లా పెద్ద మనిషి నేనండి. మన ఇల్లే పెద్ద ఇల్లండి. ఊళ్ళోకి ఏ పెద్దాడు వచ్చినా దిగేది మన ఇంటోనండి. మీరు కూడా వచ్చి మా ఇంట్లో దిగండి. మీకు ఇల్లు ఏమాత్రం నచ్చకపోయినా, ఏమాత్రం ఇబ్బంది వచ్చినా నాకేం అభ్యంతరం లేదు. తక్షణం ఇల్లు ఖాళీ చేసేయండి. అదండి ఎత్తరా సామాను. అమ్మా, నేను వచ్చేసా. హలో. ఎలా ఉన్నావు? ఏమిటి అలా బిగుసిపోయావు? చిపా. ఏమిటి? చాలా ఎక్కడికయ్యా అనుకున్నంత ఇందుకే వచ్చింది నన్నాడు. అంజీ, అమ్మాయి గారు తమ సామాన్లు ఎట్టుకెళ్ళడానికి వచ్చారండి. అదండి. బాగుందమ్మా, పొమ్మన్నారు, వచ్చేసాం. ఇంకా ఇక్కడికి వచ్చి కూడా సామాన్ తగలు పెట్టేయాలా? ఆఫీసర్ గారు, మీకేం భయం లేదు, మనకు ఆ దేవుడే దిక్కు. మీ సామాన్లు ఎక్కడున్నాయో చెప్పండి, మనం మా ఇంటికి వెళ్తున్నాం. మా ఇంటికి వెళ్దాం. ఆయనే ఆడుకునే బంతి కాదు, అక్కడ తంతే ఇక్కడ పడ్డానికి, ఇక్కడ తంతే అక్కడ పడ్డానికి. ఆయనే రారు, అంతే కదండి. నేను అడిగింది ఆయన్ని, నేను చెప్పేది నీకు. నువ్వెవరే నాకు చెప్పడానికి? నువ్వెవరే నాకు చెప్పడానికి? ఎన్ని మొక్కలు తిరిగిపోతున్నావు నా తల్లి. ఉండండి ఉండండి ఉండండి. చూడండి మిస్ జయలక్ష్మి గారు, నాకంటూ కొన్ని అలవాట్లు ఉన్నాయి, మీకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి. నా అలవాట్లను చూసి మీరు బాధపడటం, మీ పద్ధతిని చూసి నేను బాధపడతాను. అసలు ఇదంతా ఒక బాధాకరణ విషయం అండి. ఎందుకు వచ్చినాను వదిలేయండి ప్లీజ్. మిమ్మల్ని తీసుకెళ్లేది మా ఇంటి పరువు కోసం. పరువు సరేనండి, నా సంగతి ఆలోచించరే. నేను మామూలు మనుషులు అనుకున్నారా? రోజుకి 20 సిగరెట్లు కలుస్తాను, నిద్ర పట్టకపోతే అరుస్తాను,
పడితే గురక పెడతాను, వాగాలంటే వాగుతాను, ఇంకా చేయాలంటే తలకిందులుగా తపస్సు చేస్తారు, మేడ మీద నుంచి దూకుతారు. కరెక్ట్. చూడండి, ఇచ్చిన మాట ప్రకారం మీ పని పూర్తయ్యే వరకు మా ఇంట్లో ఉంచుకోవడం, మా మర్యాద దక్కించుకొని పంపడం, మీరేమైతే మాకే. అంజీ, సామానంతా పట్రా. రోడ్ ఆఫీసర్ గారు దించనే. ఏంటే నేను నడుస్తున్నా, నాకు కాలున్నాయి బాబు, ఉన్నాయా బాబు? ఏమండి, ఈ ఊళ్ళో ఏమైనా బురద సత్యాగ్రహం చేస్తున్నారా? సిరగారిపల్లి అంటే బురదకు పుట్టిల్లండి. మా ఊరు ఎవరొచ్చినా ఈ బురద చూసి వెనక్కి వెళ్ళిపోతారండి. మీరు అలాగే వెళ్ళిపోతారేమోనని ఎత్తి దించేశామండి. నేనేం పెళ్లి చూపులు రాలేదండి, నచ్చబుర తిరిగి వెళ్ళిపోవడానికి. మీ బురద వదలగొట్టే పని మీదే వచ్చాను, వదలగొట్టే వెళ్తాను. ఆల్ రైట్, కమాన్. నా పేరు రాజశేఖరం. మీరు చూసారా నా ఏదో బుద్ధి? నేను ఈ ఊరు ప్రెసిడెంట్ కదండి, నాకు అందరూ తెలుసండి. అందుకని నేను అందరికి తెలుసు అనుకుంటానండి. మీరు ఈ ఊరు ప్రెసిడెంటా? అంటే మీ పేరు దశరథరామయ్య? చూసారా, మన పేరు సెంటర్ దాకా బాగేసిందన్నమాట. కాదండి, మీరు ప్రెసిడెంట్ అని మీరే చెప్పారు. ఈ ఊరు ప్రెసిడెంట్ పేరు దశరథరామయ్య అని మా ఆదర్శం ఉంది. అదండి, ఆఫీసర్ అంటే అలా ఉండాలి. మీరు మా ఊరు వచ్చాక మా రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు అయిపోయినంత ధైర్యం వచ్చేసిందండి. నేను ప్రెసిడెంట్ అయ్యాక ఇలా ప్రధానికి కొట్టేయడం అలవాటు అయిపోయింది. యాదవులని బాబు, ఆఫీసర్ గారు రోడ్డు మీద నిలబెట్టేశారండి. పంచాయతీ గట్టవస్తే రండి, లోపల రండి. 1946లో నా పెళ్ళైన మర్నాడు పెద్ద గాలివాన వచ్చిందండి. ఊరంతా లేచిపోయింది, కానీ ఈ ఇంటి పెంకు నగలేదండి. రోయ్, నేను వెళ్ళి తాళాలు అట్టుకొస్తాను. ఆఫీసర్ గారిని పైకి తీసుకెళ్ళు. పైకా అండి? వెళ్ళా, తమరు పైకి వెళ్ళండి. ఎవరతను? రోడ్ల ఆఫీసరా. పైకి పంపించావేటి? పైకి పంపించావేటి అని అడుగుతున్నాను. నాకు ఇష్టమే పంపించానే. ఇంకా 10 రోజులు మేడ మీద గదిలోనే ఉంటాడు. ఊరికే వెళ్ళి తాళాలట్రా. ఏటి, మేడ మీద గదిలోనా? అవును. నీకు గాని మతి గాని పోలేదు కదా? నువ్వు ఇలాగ అడిగినప్పుడల్లా నీకు గాని పోయిందేమో అని డౌట్ వస్తుంది నాకు. లోపలికి వెళ్ళి తాళాలట్రా. నీ కూతురు గదిలో తిప్పుతావా? అంతకన్నా తల తీసుకెళ్లి పొయ్యిలో పెట్టుకుంటానయ్యో. తల్లిని ఒకరోజు దారి కంచంలో నేను అన్నం తిన్నందుకే కంచం తీసుకెళ్లి గోదాట్లో పడేసిందే. దాని గదిలో ఇంకోళ్ళు తిప్పితే భూమి ఆకాశం ఏకం చేసేదు. నేనేమన్నా ఎదవని అనుకుంటున్నావు ఏంటే? నేనేమన్నా ఎదవని అనుకు అమ్మాయి మా తమ్ముడు గారింటో ఇంకా 15 రోజులు ఉంటది. 10 రోజుల్లో ఆఫీసర్ గారు వెళ్ళిపోతున్నాడు. 5 రోజులు డిఫరెన్స్ ఉంది. అర్ధాంతరంగా వచ్చేస్తే రానే, నాకేం భయమా? ఏదో మా అమ్మ పేరు పెట్టుకున్నాను ముద్దుగా చూసుకుంటున్నా గానీ ముక్కట్టుకుని అయితే ఊరుకోను. జువ్వగారు వెళ్ళిపోతా నీకు దానికి కూడా. ఇలా తాళాలట్రా. ఏటో ఇవాళ పొద్దుటి నుంచి ఇంటి మీద కాక అరుతుంది. నీ కూతురుగా నొత్తదేమో. వచ్చే ఏటవుద్దే? నాకేమన్నా భయమా? దాన్ని కూకలేస్తున్నప్పుడు మధ్య నువ్వు గాని అడ్డం వచ్చావా, నిన్ను దాన్ని ముడుకులు ఎలగొట్టి గోదావట్లో బారేస్తానంటే కాకుల్లా వెళ్ళిపోతాను. సరే అయ్యానండి, కొప్పలు అట్టుకున్నాయండి. నోరు ముయ్, పెద్దగారిస్తే చంపేస్తాను. నెమ్మదికి చెప్పు. చెప్పు. ముంగంట బస్సు ఇప్పుడే వచ్చిందండి. ఆడ బయలుదేరిన బస్సు ఆడ కూర్చుద్దండి. ఎసైన్ చెప్పు. అమ్మాయి గారు అందులో దిగారండి. అదండి, దిగితే ఏటవు రాయ్. ఏట్రా గేదెలన్నీ పక్క చెవులో పడిపోతున్నాయి. ఏటా పక్క గేదెల్లో చెవులు పడిపోతున్నాయి. మాడిన అట్టే మిగిలిందిలే, మాడిన అట్టే మిగిలిందిలే, నాయి కడుపుకు ఇది చాలులే. ఏమిటండి ఇది? ఆమ్లెట్ తినేద్దామని? ఆఫ్ కోర్స్. ఇది ఇంకా ఆమ్లెట్ అనుకున్నారా? మర్చిపోకు బాబు, ఇలాంటివన్నీ తిని మీరు రోగం తెచ్చుకుంటే మా ఇంట్లో రోగం వచ్చి రోడ్లు ఆగిపోయాయని ఊరంతా మమ్మల్ని దుమ్మెత్తిపోస్తారు. మీకు పుణ్యం ఉంటుంది కానీ మమ్మల్ని 10 మంది నోళ్లలో పారేయకండి. రేంజీ పెట్రా. మీకెందుకండి శ్రమ? మీకోసం కాదులేండి, మా పరువు కోసం, మా మర్యాద కోసం. ఉత్త పెసరట్లు నేను తినలేను. ఉప్మా కూడా ఉంది, తినండి. ఏంటి దబాయిస్తారంటండి? ఏదో ఆప్యాయంగా
తినండి అనాలి. తినండి. ఏమండి పాలోడు వచ్చాడు, వదలండి. వస్తే మళ్ళీ వస్తాడు, నువ్వేం వెళ్ళక్కర్లేదు, నేను చెప్తా ఉండు. ఏయ్ తర్వాత రావాయ్. అలా అనకండి బాబు, ఈ శివరి నుంచి ఆ శివరి వరకు నేను ఒక్కనే పోయానా, మళ్ళీ రామంటే కుదరదు బాబు. అసలే కొత్త కథ. పాలవాడేవాడు పాలెలా ఉంటాయో అంటున్నాను. పాలు ఎలా ఉంటాయి? పాలని తెల్లగా ఉంటాయి, తాగితే కమ్మగా ఉంటాయి, నీళ్ళు కలిపావనుకో పలుసుగా ఉంటాయి అంతే. నేను వెళ్తున్నాను. నువ్వు వెళ్ళదు, నువ్వు వెళ్తే మళ్ళీ తిరిగి రావు, నేనే వెళ్తాను. ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం వచ్చేస్తాను. అది నువ్వు నిద్రపోతున్నావు, నిద్రపోకూడదు. నిద్రపోతావా? పడుకోగా వెంటనే వచ్చేస్తాను. ఏటి ఎంతకీ రారు? ఏటి చేస్తున్నారో ఏటో. పోయా ఏంటని అవుతున్నావు? పాల్పోయ్. బాబు, ఈ మధ్య బర్మా లుంగీలు, జపాన్ లుంగీలు చాలా వస్తున్నాయండి. మగోళ్ళంతా రంగురంగు లుంగీలని లంగాలా కట్టేస్తున్నారండి. కానీ బాబు, తోక సుక్క లాంటి తోక లుంగి తమకు బాగా సరిపోయిందండి. సర్లేవయ్యా, నువ్వు పాల్పోయి. తమరు ముఖం మీద కుంకుమ బొట్లు ఉంది, కాస్త తుడుచుకోండి బాబు. నా పేరు యాదయ్య అండి, వస్తానండి. అయ్యో పని మనిషి వచ్చానంటలేయండి. పని మనిషి వచ్చింది, వెళ్ళినవ్వండి. మా ఇంట్లో గిన్నె లేవు, పక్కింటికి వెళ్ళమ్మా. అయ్యో ఏమండి, అయ్యో నా మాట వినండి. పక్కింటి సావిత్రమ్మ గారిని పని మనిషి పంపించమన్నాను, పంపించినట్టుంది, వదలండి. మీరేం వెళ్ళక్కర్లేదు, మీరు పడుకోండి. మరి గిన్నెలు ఎవరు తోముతారు? నేను తోముతాను. కష్టాల కోర్చుకున్ననే సుఖాలు దక్కునోయ్, సుఖాలు దక్కునోయ్. నిశ్చయం. ఇచ్చిన మాట ప్రకారం అంటు తోమపోతే నా మాట నమ్మవుగా. రేపు సుఖానికి ఇది అడ్వాన్స్. అయ్యో ఉండండి, ఎవరైనా చూస్తే మొగుడు చేత బెట్టి చాకరీ చేస్తుంది అనుకుంటారు. లేవండి. నీ చేయకూడదు. అల్లరి ఏమైంది? అయ్యో వదలండి, అయ్యో చూడు, నా బాత్రూమ్, నా పెళ్ళం, నా నీళ్లు, నా బకెట్, అయ్యో ఏమండి, ఇదే బాత్రూమ్ అనుకున్నారా, బెడ్రూమ్ అనుకున్నారా? కొత్తగా పెళ్ళిన వాళ్ళు ఎక్కడుంటే అదే బెడ్రూమ్. అయ్యో ఏమిటి, ఏం చేద్దాం? ఓ పంచి, ఏమండి, ఈ తడిపెట్టలతో వెళ్తే బాగోదు, మీరు వెళ్ళండి ప్లీజ్, మీరే వెళ్ళండి. ఏమండి 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 ఆవిడ ఎక్కడండి? ఏవిడండి? మీ ఆవిడండి. మా ఆవిడ. ఏమండి? నిన్న పెరుగు అడిగారు, తీసుకొచ్చాను. ఆవిడెక్కడా? మరి వంటింట్లో ఉన్నారా? వంటింట్లో లేదండి, పెరట్లో బట్టలు ఆడేసుకుంటుందండి. ఓహో, బట్టలు కూడా ఆడేసుకుందండి, బయట నట్లుందండి. అలాగే. బయట కూడా లేనట్లుందండి. మరి ఎక్కడున్నారండి? అదండి బాబు, నాకు అర్థం కావట్లేదు. బాత్రూమ్ మాత్రం అసలు లేదండి, నా మీద వచ్చండి. సర్లేండి, ఈ పెరుగుంచండి, నేను మళ్ళీ వస్తాను. మళ్ళీ వస్తానండి. ఏమిటండి మీరు, నాకు తల కొట్టేసినట్టుగా ఉంది. అసలు మీరు అడవిలో పుట్టాల్సిన మనిషి. అడవి అయితే ఇంకెవరుంటారు, మన ఇద్దరం ఎంత. అయ్యో ఆఫీస్ టైం అయింది, అసలు మొదటి రోజు. లేవండి. నా కళ్ళు నీరసం ఉన్నాయా? సిక్కు లేకపోతే సరే, లేవమంటుంటే. అమ్మా, మీరు జయలక్ష్మి ఇంట్లో దాని గదిలో దిగారుగా, మీ పని ఇంతే సంగతులండి. ఆ జయ అలాంటి మనిషి కాదండి, కయ్యాలు మారండి. ఓసారి ఏమోనండి, నా వాళ్ళ అప్పలసావు గారి కర్రావు చెవులావు ఆవిడ పెసరచేలా పడ్డాయండి. పాపం నోర్లేని జీవాలు, వాటికేం తెలుస్తాయి చెప్పండి? వాటిని తీసుకెళ్లి అమలాపురం బంధువుల దొడ్లో పెట్టించేస్తుందండి. మరి మీరేమో తిన్నగా దాని గదిలోనే దిగిపోయారు. మిమ్మల్ని ఎక్కడ పెట్టించేస్తుందో ఏమో, మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. ఆ అమ్మాయి పేరు చెప్పి ఊరు దాన్ని బెదగొడుతున్నారే, అసలు అమ్మాయి ఏం చేస్తుందంట? నిన్ను మేడం, నాదేం తప్పలేదు, బస్సు కోతలో పడింది, తూలి మీద పడ్డా, దట్స్ ఆల్. సిగ్గు లేకపోతే సరే, చేసి తార్కిగా సమర్థించుకుంటున్నావా? నీలాంటి వాడికి ముక్కు చూడకోసాను. నిన్ను ఏమండి, నన్ను ఎవరు అనుకుంటా, నేను గొప్ప ఇండిపెండెంట్ తెలుసా? అయితే మున్సబ్ గారు అబ్బాయి. ఆహా, మున్సబ్ గారు అయితే అచ్చ సామర్థ్యం ఆడపిల్ల మీద పడమన్నారా?
తిరగారు వచ్చేసింది ఇలాంటి వాళ్ళు ఊరికే వదిలి పెట్టకూడదండి. ఆడపిల్లలు కనిపిస్తే చాలు మీరు పడిపోతారు అంతే. ఇంకోసారి చుట్టుపక్కల చెప్తాను మళ్ళీ ఎలా ఉంది. అమ్మో అబ్బాయి గారు అబ్బాయి రోడ్ల ఆఫీసర్ అయ్యో ఏమిటా అది? కళ్ళు మూసినప్పుడు ఇది రోడ్డు రావా, నీ ఇల్లు అనుకున్నావా? సార్, నా ఇల్లు తప్పించి స్వర్గాన్ని కూడా నా ఇల్లు అనుకోను కల్లో కూడా. చూడని మాట నిజం, గుద్దిన మాట నిజం. ఆహా, నిజాన్ని నిజం నడి రోడ్డు మీద ఒప్పుకున్న వాడికంటే గొప్పవాడు ఎవడుంటాడండి ఈ లోకంలో. నమస్కారం సార్. భాష బాగున్నావా? నాన్నగారిని అడిగాని చెప్పు. అలాగే సార్, నేను పెద్ద మనిషిని మీరు ఎప్పటికైనా గుర్తించాలి. నువ్వు పెద్ద మనిషి అయితే ఎవరికి కావాలయ్యా? రోడ్డు మీద ఉన్న పెద్దని గుద్దేస్తావా? ఇప్పుడు జీపులు గుద్దావు, రేపు మనుషులు గుద్దావు. అసలు నువ్వు ఎవరికోతాయా? సార్ 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 చదివాయి, ఎండ ఎక్కువగా ఉంది, మీకు వేడి వేడి ఆలోచనలు వస్తున్నాయి. ఓ పని చేద్దాం సార్, కూల్ డ్రింక్స్ కూల్గా మాట్లాడుకుందాం సార్. పదండి సార్. ఆ పని జైలు చేయొచ్చు. పద. సార్ 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 చూడండి సార్, ఇలా కోపం వచ్చినప్పుడు 10 అంకెలు లెక్క పెట్టమన్నాడు మహాత్మా గాంధీ. లెక్క పెట్టే కూడా మీ కోపం అలాగే ఉంటే మీ ఇష్టం వచ్చి చేయండి. కళ్ళు మూసుకుపోయేవాడిని చెప్పుచ్చు కొట్టి ఆ తర్వాత 10 అంకెలు లెక్క పెట్టమన్నాడు అబ్రహం లింకన్. పద. చూస్తుడు, నేను ఫోన్ బాబు చెప్పండి, ఫోన్ చేయి. అలాగే సార్. ఎవరండి మీరు? మా ఆయన సుబ్బారావు గారా? సారీ అండి. ఏమండి, మన ఎదుటి పోర్షన్లో కొత్తగా అద్దెకి వచ్చారని చెప్పానే, వీళ్ళేనండి రాజశేఖరం గారు, వారి భార్య. అవును, మీరు ఇక్కడేం చేస్తున్నారు? మనం హౌస్ విత్ ఫర్నిచర్ అద్దెకిచ్చామే, అదే హైగ్రీవాచార్య గారు చెప్పిన జై రాజశేఖర. ఏమండి, చరిత్ర మార్చాలండి. అసలు గొప్ప గొప్ప యుద్ధాలన్నీ ఆడవాళ్ళ వల్ల జరిగాయంటారు కానీ బుల్షిట్ అంటారండి. నన్ను అడిగితే ప్రపంచ యుద్ధాలన్నీ ఆడవాళ్ళు లేక రాక జరిగాయంటారు. ఇప్పుడు చూడండి, ఒక్క క్షణం వీళ్ళిద్దరూ రావడం ఆలస్యం అయితే ప్రాణమిత్రులం కావాల్సిన మనం బద్ధ శత్రువులు అయిపోయేవాడు. ఏమండి, అవర్స్ ఇస్ ఎ హిస్టారికల్ మీటింగ్ అండి. అసలు నేను సీత అనుకుంటున్నాం అండి మిమ్మల్ని కలుసుకోవాలని. అనుకోకుండా యాక్సిడెంట్లోనే కలిసాం. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ. చెయ్యి ఇచ్చేయండి సార్. వెరీ హ్యాపీ టు మీట్ యూ. హ్యాపీ టు మీట్ యూ. బట్ నా లైట్ ఊరుకోండి, ఏమిటది బోర్డు లైట్ కోసం? పర్వాలేదు రండి. సార్ సార్, నన్ను అవమానించకండి సార్. మీరెవరో తెలిసిన తర్వాత మన బంధుత్వం అర్థం చేసుకున్నాక మీకు లైట్ ఇవ్వను సార్. జీపే కొనిచ్చేస్తాను సార్. నాకు జీప్ అక్కడ లైట్ పగిలిపోయింది. మీరు మర్చిపోండి, ఆయన అంతే. గుర్తుంచుకుంటే కదమ్మా మర్చిపోవడానికి. సుబ్బారావు గారు, సుబ్బారావు గారు, ఎవరమ్మా నువ్వు? ఏ గుర్తు రాలేదా? ఇంకా ఇప్పటికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆలోచించండి, గుర్తుకొస్తుంది. చూడమ్మా, ఈ జీవితం రైలు ప్రయాణం. ఎవరిని ఎప్పుడు ఎందుకు ఎక్కడ కలిశానో గుర్తుంచుకోవడం కష్టం. జనార్దన్ హోటల్, రూమ్ నంబర్ 10. ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఎందుకు గుర్తుకొస్తుంది? నేను బాత్రూంలో ఉండగా నాతో చెప్పా చేయకుండా నా డబ్బు ఎక్కడొచ్చేస్తావా? ఇదిగో రూమ్ రెంట్ 100. నేను ఇక్కడికి రావడానికి పోవడానికి రైలు ఛార్జీలు 100. నాకు రావాల్సింది 300, మొత్తం 500. నువ్వెవరో తెలియక నేను అసలు ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే ఆ రేట్ అంటావు, ఈ రేట్ అంటావు. ఏ రేట్ అమ్మా? నా సర్వీస్ లో నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను. ఏ ఆధారం లేకుండా ఇక్కడికి వచ్చాను అనుకున్నావా? నువ్వు సంతకం పెట్టి డేట్ వేసి రాసిచ్చావా లెటరు, అది ఇదిగో. ఎవరు తినేస్తున్నా? నువ్వు నీ డబ్బు కోసం తెచ్చావు, నేను నా పరువు కోసం మింగేశాను. ఇప్పటికి నా కడుపు నిండింది. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? ఆ విషయం చెప్పలేదు. మా లాంటి వాళ్ళ మీద కూడా బ్రతికే నీలాంటి వాళ్ళు ఉంటారని ఇప్పుడే తెలుసుకున్నాను. మంచిదమ్మా, జీవితంలో మరెప్పుడు దెబ్బతినవు. చూడు, ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎ గుడ్. నీకు ఇంగ్లీష్ రాదు కదా?
వెళ్ళిరామ్మా. వెళ్తాను. ఎక్కడికి వెళ్తాను? మీ ఆవిడతో చెప్పి మరీ వెళ్తాను. నిన్ను నలుగురిలో వెధవం చేసి మరీ వెళ్తాను. అదిగో మా ఆవిడ వస్తుంది. సీత రామ్మా, రా. ఈవిడ గిరిజట. హైదరాబాద్లో జనార్దన్ హోటల్లో ఈవిడతో నేను ఉన్నానట. డబ్బు ఇవ్వాలట. నాకే అర్థం కావటం లేదు. నీకేమైనా అర్థమవుతుందా సీత? అర్థం అవటానికి ఏముందండి, మనిషిని చూస్తేనే తెలుస్తోందిగా డబ్బు కోసం చెడి బ్రతికే మనిషిని. ఏమిటండి మీరు కూడా ఇలాంటి పశువుని వెనకేసుకొస్తున్నారు? డబ్బు కోసం ఏమైనా చెయ్యి, అంతేకాని దేవుడు లాంటి మనిషి మీద నిందలు వేయకు. ఆ దేవుడు కూడా క్షమించండి నిన్ను. నీకు డబ్బు కావాలంటే ఆయన కాళ్ళ మీద పడు, ఎడం చేత్తో పారేస్తాడు. అనవసరంగా అడ్డుతోవలతో. సీత తొందర పడకమ్మా. ఆవిడ కూడా ఆడదే. ఏ ఆధారాలు లేకుండా ఇంత దూరం ఎందుకు వస్తుంది చెప్పు. ఏమ్మా, నిన్ను చూస్తే నాకు జాలేస్తోంది. ఏమైనా ఆధారాలు ఉన్నాయమ్మా? చెప్పమ్మా. పాపం, ఎవరిని చూసి ఎవరనుకుందో, ఎంత ఆశపడొచ్చిందో. చిచి, దీన్ని చూసి జాలి పడతారేమిటండి? ఇలాంటి ఆడదాన్ని చూసినందుకు ఆడదానిగా నేను సిగ్గుపడుతున్నాను. ఇలాంటి దాన్ని. సీత ఆవేశపడకు. వెళ్ళి పని చూసుకో. వెళ్ళమ్మా. దట్ ఈస్ సుబ్బారావు. మా ఆవిడే కాదు, ఈ సమాజం అంతా నా పాకెట్లో. నా గురించి ఎవరే పిచ్చి మాటలు చెప్పిన వాడికే పిచ్చి అనుకుంటా. నీలాడి చెప్పిందనుకో రాళ్ళు వేసుకుంటా. మనుషుల్ని నమ్మించి బతికేవాడిని దేవుడు కూడా ఏమీ చేయలేడని అథర్వణ శాస్త్రంలో 6వ అధ్యాయంలో 37వ శ్లోకంలో రాశారు. వెళ్ళి చదువుకో. వెళ్ళమ్మా, వెళ్ళు. అంజీ, ఏంటి హడావుడి? ఏమిటండి, ఏమైంది? మాట్లాడరామండి. ఏం జరిగింది? ఎంత పని చేసావయ్యా, కొంప ముంచావు కదయ్యా. అసలు ఏమైందండి? ఏమైందా? పొలం నుంచి రుసరుసలాడుతూ వచ్చింది, వస్తానే గదిలోకి వెళ్ళి ఊరేసుకోబోయింది. సమయానికి వాళ్ళ అమ్మ చూడబట్టి బిడ్డ దక్కింది. అది మొండిదని తెలుసు కదయ్యా, ఎందుకు దాన్ని రెచ్చగొద్దాం? అసలు ఇంతకీ ఏం జరిగిందయ్యా? అసలు విషయం నేను చెప్తాను బాబాయ్ గారు. మరేమోనండి, మీ జయ మా ఆఫీసర్ గారు ప్రేమించుకున్నారండి. ఉండండి రాజుగారండి, ఇద్దరు చూసుకుంటారండి, నవ్వుకుంటారండి, దక్కుంటారండి, మాట్లాడుకోరండి. ఇదేంటండి, ఇలాగే వదిలేస్తే పెళ్లి కాకుండానే ముసలాడైపోరండి మీలాగా కదండి. అందుకని పాట పాడేసి ఇంత నాటకం ఆడామన్నమాట. కానీ పిచ్చి పిల్ల ఎంత పని చేస్తుంది అనుకోలేదండి. ఉండండి, నేను మాట్లాడేసి వస్తాను. ఏమిటో ఇద్దరికిద్దరు పిచ్చోళ్లే. మీ మనసులో మాట చెప్పకుండా ఎందుకు దాచారు? చెప్పాల్సింది మగవాడు, ఆడదానికి సిగ్గట్టు వస్తుంది. అది సిగ్గుపడే ఆడవాళ్ళ విషయంలో మీరు చొక్కా పుచ్చుకుని చెప్తారనుకున్నాను. నేను చెప్తానని మీరు అనుకున్నట్టు నాకెలా తెలుస్తుంది? నేను అనుకుని చెప్తే మీరు సరే అంటారని నాకెలా తెలుస్తుంది? మనం కలిసి శుభ సందర్భంలో హాయిగా వినాయక హోటల్కి వెళ్ళి కలిసి కాఫీ తాగుతాం. రండమ్మా. జయ, అదిగా అది గవర్నమెంట్ జీప్ అండి. జయాన్ని ఏమండి, మీరు ఇంకా సుబ్బారావు గారు ఇల్లు చూడలేదు కానీ ఆహా, ఎంత పద్ధతిగా ఉంటుంది, ఎంత పవిత్రంగా ఉంటుంది. నా భలే నచ్చింది అనుకోండి. వద్దమ్మా వద్దు. పొగట్టు ప్రామిసరీ నోట్లాడిది, తిట్టు రెడీ క్యాష్ లాడిది అన్నారు. పొగిడి పాడు చేయడం కన్నా తిట్టి బాగు చేయడం మంచిదని అథర్వణ శాస్త్రంలో 2వ అధ్యాయంలో 3వ శ్లోకంలో చెప్పారు. ఏమంటారు రాజశేఖరం గారు? నేను అనవసరమైన శాస్త్రాలు చదవనండి. అర్ధరాత్రి ఆడపిల్లల హత్యలు అనే పుస్తకం చూడండి, మీకు కావాల్సినవన్నీ ఆర్డర్ చేయండి. ది టేబుల్ ఇస్ ఆన్ మీ. బేరర్. అరే పాప ఎవరు మాస్టారు?
మా హెడ్ మాస్టర్ గారు అమ్మాయి అండి. ఏమండి, ఆ మహాత్ముడు వల్ల కాకపోతే నేను ఇవాళ ఇలా ఉండేవాడిని కాదండి. పాపం ఈ మధ్య వాళ్ళ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందన్నారు. ఎలా ఉన్నారో పలకరించి వస్తాను సీత. అలాగేనండి. జస్ట్ మినిట్ సార్. పాపం చూస్తే దిగులుగా ఉన్నట్టుంది. అమ్మా పాప, ఏమ్మా పాప, ఎన్నాళ్ళైందమ్మా నేను చూసి. సుబ్బారావు గారిది పెద్ద తరహా మస్తత్వం. ఆయన మొదటి నుంచి అంతేనండి. సారీ, మీరెవరో నాకు తెలియదండి. చూడు, నీ అవసరం నాకుంది, నా అవసరం నీకుంది. అసలు జీవితమే పెద్ద అవసరం. దాని గురించి ఆలోచించడం అనవసరం. చూడు, నెంబర్ 10 అన్నపూర్ణమ్మ స్ట్రీట్. వచ్చే ఉండు, అడ్రస్ రాసిస్తాను. వద్దులే, ఏం లేదు. ఈ మధ్య కాగితాలు బొత్తిగా అరగడం లేదు. దోశ చల్లారిపోతాయేమో, నేను వెళ్ళి ఆయన పిలుచుకొస్తాను. మాస్టర్, పాపం ఆయన ఏదో కష్ట సుఖాల గురించి మాట్లాడుతుంటే మధ్యలో మీరేమిటి బోడి దోశల కోసం? అది కాదు, అమ్మాయితో మాట్లాడుతూ రావటం. హాయ్ రాజ్. హాయ్ షీలా. హౌ ఆర్ యు I'm all right. How are you? Come on man. Come on, let's go. Then what? Come on. ఏంటి నేను చూసి చాలా కాలం అయింది. Hello dear. He is my boyfriend, Mr. Raja. ఇతను ఎవరో తెలుసా? నా హస్బెండ్, వరల్డ్ ఫేమస్ బెస్ట్ డాన్సర్. హలో సార్. నో కుషీబా కుషీబా ఖుషీబా ఖుషీబా. అసలు కాలేజీలో చదువుకునేటప్పుడు ఇతన్నే పెళ్లి చేసుకోవాలని పడి చచ్చేదాన్ని. వాట్, నువ్వు సిగరెట్లు మానేసావా? అవును. నో డియర్, మేము కాలేజీలో చదివేటప్పుడు రోజుకు 10 పెట్లు కాల్చేవాడు. హ్యావ్ ఇట్. నో ప్లీజ్. ప్లీజ్ హ్యావ్ ఇట్. ప్లీజ్. పాప విషయం తలుచుకుంటేనే గుండు. ఏరమ్మాయినా, ఎక్కడికి వెళ్ళారు? ఎవరో స్నేహితులు వస్తే వెళ్ళారు. ఆడవాళ్ళ ఉన్నారు. మనం వెయిట్ చేద్దాం అమ్మా. ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు అసలు. Come on, I'll introduce my better half. ఓకే నో ఇప్పుడు కాదు. ఐ విల్ మీట్ అగైన్. Okay. ఓకే, సీ యు. కుషీబా ఖుషీబా. కమ్ ఆన్ డియర్. ఓకే, ప్రొసీడ్. ఐఎమ్ సారీ, ఆలస్యం అయిపోయింది. జయ, షీలా అని మా కాలేజ్ బ్యూటీ. నేనంటే పడి చచ్చిపోయేది. సార్, ఒక రోజు అయిందంటే అర్ధరాత్రి ఉన్నట్టు నా రూమ్కి వచ్చేసింది. అర్ధరాత్రి? ఓ ఆడపిల్ల పుస్తకం కోసం.